విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, అన్ని రోజుల్లో కొంటే మంగళవారం వచ్చేసరికి ప్రతి ఒక్కరు కొంచెం భయపడతారు. కొంతమంది ఏమో చాలా మంచి రోజు, చాలా పాజిటివ్ గా ఉంటుంది అంటుంటారు. అయితే మంగళవారం అసలు ఏవే పనులు చేసుకోవాలి, ఏ పనులు చేయకూడదు గురుగారు ఇంట్లో జనరల్ గా? ముఖ్యంగా నాన్న, మంగళం అంటేనే శుభం అని అర్థం. అవును గురు కదా. మంగళం అంటే జయమని అర్థం. ఇక్కడ విచిత్రం ఏంటంటే మంగళవారాన్ని ఏ పనులు చెయ్యరు, మంగళవారిని ముట్టుకున్న మళ్ళీ ఏ పనులు చేయరు. ఇప్పుడు చాలా మంది క్షౌరశాల ఉంటుంది, అవును అవునా, అవును, మంగళవాళ్ళు అంటుంటారు, అవునవును, అవునా. వాళ్ళని ముట్టుకుంటే స్నానం చేయాలంటారు. అవును, దాంతోపాటు మంగళవారాన్ని కూడా వదిలిపెడుతూ ఉంటారు. అవును. ఇక్కడ ఎంతసేపటికి ఏంటంటే మంగళం అనేటువంటి దానికి శుభం అనేటువంటి పదాన్ని మనం మర్చిపోతున్నాం. నిజంగా చెప్పాలంటే మంగళవారం జయవారం అని కూడా పిలుస్తూ ఉంటాం. జయం, ఏ పని తలపెట్టినా జయం చేకూరుతుందని. ఇక్కడ మంగళవారం కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది నాన్న. మొట్టమొదటిగా మంగళవారం రోజున క్షురకర్మాదులు చేయించుకోవడం, గడ్డం షేవింగ్ చేయించుకోవటం, క్రాఫ్ట్ చేయించుకోవటం, గుండు చేయించుకోవటం. మరి తిరుపతిలో చేయిస్తారు కదా, అంటే అక్కడ నిత్య కళ్యాణ పచ్చతూరం క్షేత్రం కాబట్టి తప్పులేదు. కానీ మిగిలిన మనం పర్సనల్ గా వెళ్ళేటప్పుడు, చేయించుకునేటప్పుడు తప్పనిసరిగా క్షౌరం అనేటువంటిది అస్సలు పనికిరాదు. అందులోనూ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే మంగళవారం కావచ్చు, ఏ వారం అయినా సరే క్షౌరం ఇంట్లో తండ్రి కొడుకులు ఒకటేసారి చేయించుకోకూడదు. ఏ రోజైనా అన్నదమ్ములు కూడా పనికిరాదనే చెప్తారు. ఎందుకు అంటే తండ్రి కొడుకులు చేయించుకునేది మైల వచ్చినప్పుడు, ఏదో చనిపోయినప్పుడు, మరణం వచ్చినప్పుడు మనకి మైల అని చెప్పి పడుతుంటాం కదా, అంటే అంటూ అంటుంటాం. అంటూ విడిపోప్పుడు కర్మలు జరిగేటప్పుడు తండ్రి కొడుకులు అందరూ వరుస పెట్టి ఒక కుటుంబంలో వాళ్ళందరూ చేయించుకుంటారు. అది అశుభమే కదా. కాబట్టి అలా తండ్రి కొడుకులు చేయించుకోకూడదు. అన్నదమ్ములు ఎందుకు చేయించుకోకూడదు? అన్నదమ్ములు కూడా కర్మ సమయంలో మాత్రమే ఏకకాలంలో చేయించుకుంటారు, తండ్రికో తల్లికో కర్మ చేసేటప్పుడు కదా. అలా తల్లిదండ్రులు ఉన్నప్పుడు అన్నదమ్ములు చేయించుకోవడం కూడా తప్పుగానే చెప్పుకోవాలి. అలానే మంగళవారం రోజున అప్పులు చేసినంత తలనొప్పి పని ప్రపంచంలో ఇంకోటి ఉండదు. అప్పు తెచ్చుకుంటే జీవితంలో తీర్చడం కష్టం. అది 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు. ఎంత అవసరం ఉన్నా సరే మంగళవారం రోజున అప్పు తీసుకోవడం అన్నంత తప్పు పని ఇంకోటి ఉండదు. అలాగే మంగళవారం రోజున కొన్ని పనులు నాన్న, ముఖ్యంగా ఇళ్ళు మారటాలు. మనం ఇల్లు మారుతూ ఉంటాం. ఇల్లు మారుతున్నామంటే ఇంట్లో ఉండేటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలను కూడా ఒక ఇంటికి ఇంకో ఇంటికి మారుస్తున్నాం కదా. అది కూడా తప్పుగానే భావించాలి మంగళవారం రోజు. అలాగే శత్రు నా వినాశనం లేదు, శత్రు కార్య హానికరం, శత్రువుల మీద విజయం కోసం ఏదైనా తలపెట్టాలి పని అంటే మంగళవారం రోజు చాలా శ్రేయస్కరమైనటువంటి పని, చాలా. అందుకనే మంగళవారం ఎప్పుడు కూడాను కొన్ని పనులకి చాలా శుభంగా ఉంటుంది, కొన్ని పనులకి ఇదిగా ఉంటుంది. అప్పు తీర్చడం మొదలు పెట్టండి మంగళవారం రోజున, తీరిపోతూనే ఉంటుంది. ఉన్నప్పుడు మొత్తం తీరిపోతే జీవితంలో మరలా అప్పు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మనకు 10 లక్షల అప్పు ఉంది, మా దగ్గర 10,000 ఉన్నాయి, 10,000 తీసుకెళ్ళి ఇచ్చేసేయండి. అది బ్యాంకులో అనుకోండి, లేదు ఎవరి చేతికన్నా తీసుకుందాం, అదైనా సరే మంగళవారం రోజున అప్పు తీర్చడం మొదలు పెడితే అప్పు తీరుస్తూనే ఉంటాం. అందుకని దాన్ని మనం మంగళవారం ఎప్పుడు కూడా తోడు కోరుకుంటుంది అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఎవరన్నా మనుషులు చనిపోతారు, చనిపోయినప్పుడు కూడా కొన్ని సంప్రదాయాల్లో కొంతమంది నల్ల కోడిని తీసుకెళ్లేటువంటి ఆ వాహనానికి, రథం ఏదైతే ఉంటుందో దాన్ని కట్టి తీసుకుని వెళ్తూ ఉంటారు. దేనికి అంటే చూడండి, మీరు మంగళవారం రోజున ఎవరన్నా చనిపోతే దరిదాపుల్లో మనకు తెలిసిన వాళ్ళు కానీ ఆ వీధిలో కానీ మరలా మంగళవారం వెళ్ళే లోపల ఇంకో మరణం సంభవిస్తుంది. తోడు కోరుకుంటుంది. అన్నిటికీ నాన్న, అప్పులు చేస్తే అప్పులు చేయాల్సిన పరిస్థితి, అప్పు తీరిస్తే అప్పు తీర్చే పరిస్థితి. అందుకని మంగళవారం రోజున నేను అంతకుముందు కూడా చాలా పరిహారాలు చెప్పాను నాన్న. ఎవరైతే ఇంట్లో డబ్బు కూడబెట్టడం మొదలు పెడతారో, ఎర్రటి గుడ్డ తీసుకొని చక్కగా గంధం పెట్టి దానికి ఒక 1/2 మీటర్ తీసుకొని
దాంట్లో చిల్లర నాణాలు పోయండి, ఇలాచి యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, పచ్చకర్పూరం, దాంతో పాటుగా కస్తూరి, జవ్వాదు ఇట్లాంటివి వేసి కొన్ని పసుపు కొమ్ములు ఒక 5, ఖర్జూర పండు ఒక 5, ఒక్కలు ఒక 5 మొత్తం కలిపి మూటగా కట్టి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ధూపం వేసి బీరువాలో పెట్టండి. బీరువాలో పెట్టి రోజుకి ఎంత చేతనైతే అంత నాణాలు దాని చుట్టూ పెరుస్తూ రండి. ఇంట్లో మూట పెరుగుతూనే ఉంటుంది. మనం కట్టిన మూట ఏదైతే ఉంటుందో దానికి ఏమో చెప్పుకోలేంత ధనం మన ఇంట్లో చేకూరుతుంది. మనం మంగళవారం పెడుతున్నామంటే దానికి తోడు కూరుకు ఉంటుంది. మరుసటి రోజు ఓ 10 రూపాయలు పెట్టాం, దానికి మళ్ళీ తోడు కోరుకుంటుంది. అలా 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 ఇంట్లో డబ్బులు ప్రవాహం లాగా జరుగుతుంటుంది. అలాగే మంగళవారం రోజున ముఖ్యంగా పసుపు కుంకాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఎదురు వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది మంచిది. చాలా మంది మంగళవారం ఇంట్లో నుంచి పసుపు కుంకాలు వెళ్ళకూడదు అనుకుంటారు. మంగళ గౌరి భర్తకి ఎవరికైనా అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతుంటే మంగళవారం రోజున ముత్తైదుని పిలిచి ఒక ఎర్రటి జాకెట్ వస్త్రం కానివ్వండి, లేదంటే ఎర్ర చీర కానివ్వండి, గాజులు, పూలు, పసుపు, కుంకుమ ఇవ్వండి. భర్త ఆరోగ్యం బాగుపడుతుంది దానివల్ల. అంటే మంగళగౌరి అనుగ్రహం పరిపూర్ణంగా. ఇక్కడ మనం మంగళగౌరి అమ్మవారు పటం చూస్తాం, విగ్రహం చూస్తాం, కానీ ముత్తైదు రూపంలో చూస్తుంటే లైవ్లో వచ్చినట్టు కదా. మంగళగౌరి అంటే ఏంటి? మాంగళ్య బలాన్ని పెంచేటువంటి అమ్మవారు మంగళగౌరి, దీర్ఘ సుమంగళిగా దీవించేటువంటి అమ్మవారు మంగళగౌరి. కాబట్టి ఎక్కడైతే లైవ్లో ఒక ముత్తైదు రూపంలో మనం ఇస్తున్నామో ఇంట్లో ఉండేటువంటి భర్త అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్య పరిస్థితికి మెరుగుపడుతుంటారు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు. అలాగే చీపురు ఇట్లాంటివి ఉంటాయి చూసారా, మంగళవారం రోజున కొనుక్కు రావకండి. మంగళవారం రోజున అస్సలు చీపుర్లు కొత్త కొనుక్కు రావటం, కట్టెలు కొనుక్కు రావటం, ఇంట్లో ఏదైనా వస్తువులు కావాల్సిన వాటికి కర్ర రూపంలో ఉండేటువంటి వస్తువులు ఉంటాయి చూసారా, అవి కూడా మంగళవారం రోజున కొనుక్కు రావద్దు. దాంతోపాటు కుండ, మట్టి పాత్రలు, కుండలు, ముంతలు. ఇప్పుడు కొత్తగా కొంతమంది మట్టి పాత్రల్లో వంట చేసుకుంటున్నారు కదా, అలాంటివి కూడా కొనుక్కు రావడం కూడా దోషం. మట్టి కుండ మంగళవారం రోజున ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ ఇంట్లో త్వరలో మరణం సంభవిస్తుందని శాస్త్రం. కాబట్టి మట్టి పాత్రలు ఎటువంటి పరిస్థితుల్లో మంగళవారం రోజున తీసుకురాకూడదు ఇంట్లోకి. అలాగే చెప్పులు, కొత్త చెప్పులు కొనుక్కుంటారు, రోడ్డు మీద పోతారు, టక్కన కొనేసుకొని వచ్చేస్తారు. నిజంగా తెగిపోతే తీసుకోవడం వేరు, వాంటండి వెళ్ళి మంగళవారం రోజున చెప్పులు కొనుక్కొచ్చుకోవడం కూడా అమంగళం అనే చెప్తాం. అలాగే మంగళవారం రోజున గొడుగు తెచ్చుకోవడం కానీ, గొడుగులు కొంటూ ఉంటారు కదా, అలాంటివి కొనటం కానీ, అలాగే నూతన వస్త్రాలు ధరించడం కానీ, నూతన వస్త్రాలు కొనుక్కొచ్చుకోవడం కానీ, మంగళవారం రోజున కొన్ని వ్యక్తుల అంటే వృత్తుల వాళ్ళు నాన్న ముఖ్యంగా ఈ చెప్పులు తయారు చేసేవాళ్ళు, కుండలు తయారు చేసేవాళ్ళు ఊళ్ళలో పూర్వకాలంలో మంగళవారం రోజున పొరపాటున నూతన వస్త్రాలు కూడా వేయరు. వాళ్ళు వస్త్రాలు వేయాలన్న ఆలోచన వాళ్ళ మైండ్లోకి వచ్చిందంటే ఆ ఊళ్ళో ఎవరో గొప్ప వ్యక్తి చనిపోతాడని అర్థం. కాబట్టి అసలు మంగళవారం రోజున నూతన వస్త్రాలంకరణ సేవ, నూతన వస్త్రాలంకారు అలంకరణ చేసుకోవడం అనేది మాత్రం నిషిద్ధం, తప్పనిసరిగా ఆ రోజు చేసుకోకూడదు, కొనకూడదు, వేసుకోకూడదు. అలాగే బంగారం కొనుక్కొచ్చు గురుగారు మంగళవారం బంగారం కొనొచ్చు నాన్న, కొనొచ్చు. అలాగే వెండి వస్తువులు కొనవచ్చు. ఇంట్లో మనశ్శాంతి లేదు, మంగళవారం రోజున వెళ్ళి వెండి కొనండి, ప్రశాంతత చేకూరుతుంది. వెండి అంటే కేజీలు కూడా కొనాల్సిన పని లేదు, 10 గ్రాములు కొనండి, ఒక 5 గ్రాములు చిన్న లాకెట్ లాంటిది కొనండి, ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది తప్పనిసరిగా. ఇక్కడ చంద్రుడు కుజుడు కలయిక, వెండి అను మంగళవారం చంద్రమంగళ యోగం అంటారు. ఎంత కోపంగా ఉండేటువంటి వ్యక్తులైనా, ఎంత చిరాగ్గా ఉండేటువంటి వ్యక్తులకైనా, ఎంత అప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తులకైనా మానసిక ప్రశాంతత తప్పనిసరిగా చేకూరుతుంది. అలాగే దేవుడి పటాలు మంగళవారం రోజున కొనుక్కొచ్చుకోవడం కూడా తప్పే. దాంట్లో కూడా చెక్క ఉంది కదా, చెక్క ఉంటుంది. అద్దాలు మనం చూసుకునే మిర్రర్స్ కానీ ఇట్లాంటివి కూడా మంగళవారం రోజున ససేమిరా కొనుక్కు రాకూడదు. ఎప్పుడు కొనుక్కొస్తారు మంగళవారం రోజున అంటే, ఇంటి ముత్తైదు వారు చనిపోతే వాయినం ఇవ్వాల్సి ఉంటే తప్పనిసరిగా కొనాలి కాబట్టి ఆ రోజున కొంటారు. అంతేకాని విడి రోజుల్లో అంటే
మంగళవారం కొంటున్నాము అంటే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికో మనం కావాలని ఇచ్చేస్తున్నామని అర్థం వస్తుంది. కాబట్టి మంగళవారం రోజున అద్దాలు కానివ్వండి, అంటే వీటికి మా అలంకరణ వస్తువులు కానివ్వండి, వీటిలో దగ్ధ యోగం ఉంటుంది. దగ్ధము అంటే వినాశనం కలగటం. వాటికి కాదు, వాటి ద్వారా, అవి కొనటం ద్వారా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకు వినాశనం కలుగుతుంది. కాబట్టి ఇలాంటివి కొనకుండా ఉంచడం అనేది మంచిది. అప్పు తీర్చడానికి తీర్చండి, అప్పు తీసుకోవడం పొరపాటున చేయకండి. అలాగే ముందు ఇందాక మనం చెప్పినట్టుగా ఎర్రగుడ్డ తీసుకొని చక్కగా అవి పెట్టేసుకొని ఇంట్లో బిరువాలో పెట్టేసుకోండి. ప్రశాంతంగా రోజుకు ₹1 నాణ్యం పెట్టండి. 10 రూపాయలు నోటు వద్దు, ₹1 నాణ్యం పెట్టండి. తెలియకుండా అవే పెరిగిపోతాయి. పెరిగిపోయి అంటే ఇక్కడ రూపాయి బిళ్ళలే పెరుగుతున్నాయి మనం అనుకుంటున్నాను నాన్న. కానీ ఈ మంగళవారం పెట్టినటువంటి తోడు కోరుకొని చివరికి బంగారం రూపంలో మూట కట్టుకునేంత బంగారం కొనుక్కోవచ్చు మనం. అలవాటుగా కూడా మారిపోతుంది. చక్కగా రోజు డబ్బులు జాగ్రత్త జాగ్రత్త పెరుగుతుంది. అవును. కాబట్టి ఇలాంటివి చేయడం అనేది మంగళవారం రోజున శ్రేయస్కరమైనటువంటి పనులు. ఇవన్నీ చిన్న చిన్నవే కానీ అది మనకి చాలా రిజల్ట్ ఇస్తాయి కదా గురుగారు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినప్పటికీ కూడా ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పేవి మనకి. కుండ నిండా పాలు ఉంటాయినా, అవును, కొద్దిగా పెరిగేస్తే మొత్తం విరిగిపోతాయి. అవునా? వేసింది కొద్దిడే, అవును, కొద్దిగానే పెరిగేస్తాం. కానీ అలాగే ఇట్లాంటి పరిహారాలు కూడా చిన్న చిన్న విషయాలే. అవును. ఇవి పాటించడం ద్వారా భవిష్యత్తు బంగారమయంగా మారుతుంది. అవును, మంచి అలవాట్లు కూడా మనకి ఆటోమేటిక్ గా వస్తాయి. తప్పనిసరిగా. ఇప్పుడు ఉన్న రోజుల్లో అవి ఈ రోజు కొనుక్కుంటున్నామా రేపు కొనుక్కుంటున్నా అలా ఏమీ లేదు. ఇప్పుడు ఏది కొనాలనిపిస్తే అది కొనేస్తున్నాము. రోడ్డు మీదకి. అవును, పర్టికులర్ గా ఒక రోజు అనేది ఏమీ లేదు. ఇది వరకు అట్లా ఉండేది. అవును, ప్రతిదానికి ఒక తిథి వార నక్షత్రాలు చూసుకోవడం, ఫలానా రోజున పని చేయాలి, ఈ రోజున ఈ పని చేయాలని చేసేవాళ్ళు. అందుకనే వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. అవును గురుగారు. మా తాతలకు ముత్తాతలకు 100 ఎకరాలు 300 ఎకరాలు ఉంది, ఇప్పుడు మాకు లేదు అంటే మనం చేసుకుంటున్నటువంటి ప్రారంభం. అవును, ఇదంతా కూడా. అవును. కాబట్టి మనం మారాలి, తప్పనిసరిగా మన అలవాట్లు తప్పనిసరిగా మార్చుకోవాలి. అన్ని పాత రోజులకు వెళ్తున్నాం, చిన్నగా ఈ పద్ధతులు కూడా చిన్నగా మార్చుకోవాలి. చిన్నగా మార్చుకుంటూ ఉంటే భవిష్యత్ తరాలకి ఇలాంటి అలవాట్లు ఇవ్వడం అవుతుంది మనం తప్పనిసరిగా. అవి కూడా భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయి కదా. అవును, చక్కగా చెప్పారు గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.